హాయ్ స్వార్డ్ ఆఫ్ డీమన్ హంటర్ ఇది కొత్త యానిమీ. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ కి హైప్ ఇవ్వండి. స్టార్టింగ్ లోనే సుజుని అనే ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న చాలా దారుణంగా కొట్టి ఒక రూమ్ లో బంధిస్తాడు. తన బ్రదర్ జింతా అక్కడే ఉంటాడు, కానీ తను చూస్తూ ఉన్నా కూడా ఏమీ చేయలేకపోతాడు. కొంతసేపటి తర్వాత తన సిస్టర్ ని కాపాడడం కోసం స్టోర్ రూమ్ దగ్గరికి జింతా వెళ్తాడు. కానీ రూమ్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ సుజుని తనకి కనిపించదు. తన కోసం ఊరి మొత్తం వెతుకుతాడు. అప్పుడే సుజుని జింతా ముందుకి వస్తుంది. జింతా తనని చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ అప్పుడే మనోడికి తెలుస్తుంది సుజుని నిజానికి సగం డీమన్ అయి ఉంటుంది. తను ఇప్పుడు నిర్ణయం తీసుకుంటుంది ఇక్కడ నుంచి దూరంగా వెళ్లిపోవాలి అని. కానీ జింతా మాత్రం తనని వెళ్ళొద్దని ఆపుతాడు. అలా చివరికి ఇద్దరు నిర్ణయం తీసుకుంటారు. అక్కడ నుంచి ఇద్దరు కలిసి పారిపోవాలి అని. ఇద్దరు అక్కడ నుంచి పారిపోతూ ఉంటే మధ్యలో ఒక వ్యక్తి వాళ్ళకి ఎదురవుతాడు. ఇతని పేరు మోటోహారో. తను వాళ్ళిద్దరిని అడాప్ట్ చేసుకుని తన ఊరికి తీసుకువెళ్తాడు. మోటోహారోకి కూతురు కూడా ఉంటుంది. తన కూతురు పేరు సిరియా. వాళ్ళిద్దరిని చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జింతాకి కూడా పాప బాగా నచ్చుతుంది. అందుకే పాప మాట్లాడుతుంటే మనోడు సిగ్గుపడతాడు. ఇక తర్వాత నుంచి అందరూ కలిసి వాళ్ళ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడే మనకి ఇంకో విషయం కూడా తెలుస్తుంది. సిరియా వాళ్ళ అమ్మ ఆ ఊరు మొత్తానికి దేవతలాగా ఉంటుంది. అంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ తను అగ్నిదేవుడి అంశతో పుట్టింది అనుకుంటారు. అలాగే ఆ ఊరు పెద్ద తనని మామూలు ప్రజలు సెంటినల్స్ ఎవ్వరూ కలవకూడదని ఆర్డర్ వేస్తాడు. అందుకే సిరియా కూడా వాళ్ళ అమ్మకి దూరంగా ఉంటుంది. వాళ్ళ నాన్న ఒక సెంటినల్ కాబట్టి. అలాగే సెంటినల్స్ అందరికీ ఒక బాధ్యత ఉంటుంది. వాళ్ళందరూ ప్రజల్ని కాపాడడానికి డీమన్స్ తో ఫైట్ చేయాలి. తర్వాత జింతా సిరియాకి థ్యాంక్స్ చెప్తాడు. మీ నాన్న వల్లే మీ అమ్మ వల్లే నేను నా చెల్లి ఇద్దరం ఇక్కడ మీతో సేఫ్ గా ఉన్నాము అని. అలా 3 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు జింతా కూడా కత్తి ఫైటింగ్ ని నేర్చుకుంటాడు. తను కూడా మోటోహారో లెక్క సెంటినల్ అవ్వాలి అనుకుంటాడు. కానీ ట్రైనింగ్ లో మనోడు చాలా స్లోగా ఉంటాడు. ఎంత ట్రై చేసినా సరే మనోడు తొందరగా నేర్చుకోలేకపోతుంటాడు. అందుకే డల్ గా కూర్చొని ఉంటే మోటోహారా తన దగ్గరికి వచ్చి ధైర్యం చెప్తాడు. నువ్వేం బాధపడకు, నువ్వు అన్ని కరెక్ట్ గానే చేస్తున్నావు. తొందరగా నేర్చుకోకపోయినా లేటుగానైనా సరే పెద్ద ఖడ్గవీరుడు అవుతావు అంటాడు. దానికి సిరియా కూడా అవును, మా నాన్నగారు చెప్తుంది నిజమే, నువ్వు చాలా పెద్ద వీరుడవుతావు అంటుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు జింతా పెద్దవాడైపోతాడు. ఆ ఊర్లో సిరియా వాళ్ళ అమ్మ స్థానంలో ఉండి ఊరిని కాపాడడానికి దేవతలా మారుతుంది. ఇప్పుడు తనని కాపాడడానికి జింతా సెంటినల్ గా మారి తనతో డీమన్ గురించి చెప్తాడు. ఒక డీమన్ మనిషి రూపాన్ని తీసుకొని ఊర్లో అడుగు పెట్టింది. కానీ జింతా దాన్ని తెలివిగా హతమార్చాడు. అప్పుడే ఆ ఊరు చీఫ్ అంటాడు, నిజానికి ఆ డీమన్ వచ్చింది ఎందుకంటే మన దేవత లివర్ ని తినడానికి. పురాణాల ప్రకారం ఒక డీమన్ దేవత లివర్ ని తింటే అవి ఇమోర్టల్ గా మారిపోతాయి. కానీ ఎవ్వరు అక్కడ ఉన్న వాళ్ళు ఈ విషయాన్ని ఒప్పుకోరు. అప్పుడే ఆ ఊరి పెద్ద అంటాడు, ఇంతకు ముందు సిరియా వాళ్ళ అమ్మ దగ్గర కూడా ఇలాగే జరిగింది. ఆ డీమన్ ని చంపుతున్నప్పుడే మోటోహారా కూడా చనిపోయాడు. అప్పుడే అక్కడ క్యూమాసా అనేవాడు మాట్లాడతాడు. వీడు ఆ ఊరి చీఫ్ కొడుకై ఉంటాడు. వాడు జింత గురించి చాలా నీచంగా మాట్లాడతాడు. మనోడు కూడా తక్కువేం కాదు, వాడికి సమాధానం చెప్తుంటాడు. కానీ సిరియా అప్పుడే ఇద్దరిని ఆపి ఇద్దరిని క్షమాపణ చెప్పమని అంటుంది. అలా వాళ్ళు క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. అందరూ వెళ్లిపోయిన తర్వాత సిరియా నార్మల్ మనిషి లెక్క జింతాతో మాట్లాడడానికి వస్తుంది. కానీ మనోడు మాత్రం తనతో నార్మల్ గా మాట్లాడలేకపోతాడు. కానీ పాప అస్సలు వినదు కదా, బలవంతంగా తనతో మాట్లాడుతుంది. అప్పుడే సిరియా జింతాతో అంటుంది, సుజుని ఇక్కడికి వచ్చింది, నువ్వు 2 రోజుల నుంచి ఇంటికి వెళ్ళలేదంట కదా, తను చాలా భయంగా ఉంది అంటుంది. అప్పుడే మనకి సుజుని కనిపిస్తుంది. తను ఇంకా చిన్న పిల్లలాగే ఉంటుంది. అప్పుడే జింతా తన దగ్గరికి వెళ్లి, నీకు ఇక్కడ సంగతులు మొత్తం చెప్పాను కదా, నువ్వు ఒక హాఫ్ డీవన్వి, నువ్వు ఇక్కడికి అస్సలు రాకూడదు, ఎవరైనా చూస్తే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది అంటాడు. అంతలో బయట నుంచి ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది. దాంతో జింతా సుజుని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తాడు. అలా సుజుని అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ ఊరి పెద్ద అక్కడికి వస్తాడు. తను జింతాని బయటికి వెళ్ళమని అంటాడు. తను సిరియాతో ఒంటరిగా మాట్లాడాలి అని. తర్వాత మళ్ళీ మనకి జింతా వాళ్ళ చిన్నతనాన్ని చూపిస్తారు. సిరియా వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఇప్పుడు సిరియా, సుజుని, జింతా ముగ్గురు ఒంటరైపోతారు. అప్పుడే సిరియా నిర్ణయం తీసుకుంటుంది. తను కూడా వాళ్ళ అమ్మ లెక్క ఈ ఊరికి దేవత అవ్వాలి అనుకుంటుంది. వాళ్ళ అమ్మ రక్తం తనలో ఉంది కాబట్టి. అలాగే వాళ్ళ అమ్మకి ఈ ఊరంటే చాలా ఇష్టం. అందుకే తను కూడా ఈ ఊరిని కాపాడడం కోసం దేవతగా మారాలి అనుకుంటుంది. అప్పుడే సిరియా అంటుంది, నేను మా అమ్మ దారిలో వెళ్ళానంటే నేను కలవలేను అని. కానీ దానికి కూడా జింతా ఒక శబదం చేస్తాడు, నేను
కూడా పెద్ద ఖడ్గవీరుణ్ణి అయ్యి మళ్ళీ నిన్ను కలుస్తాను అని. తర్వాత మళ్ళీ ప్రెజెంట్ ని చూపిస్తారు. 2 డీమన్స్ చెట్టు మీద కూర్చొని అవి సుజుని చూస్తూ తనని ఎలా తీసుకువెళ్లాలని ప్లాన్ వేసుకుంటూ ఉంటాయి. అప్పుడే సుజుని జింతా దగ్గరికి వెళ్తుంది. ఈ రోజు జింతాకి డ్యూటీ ఉండదు కాబట్టి తను ఇంటి దగ్గరే ఉంటాడు. అలా తను ఇంటి దగ్గర ఉండగానే సుజుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతలోనే సిరియా మామూలు అమ్మాయి లెక్క జింతాని చూడ్డానికి వస్తుంది. కానీ జింతా తనకి నచ్చజెప్తాడు, నువ్వు టెంపుల్ ని వదిలి ఇలా బయటికి రాకూడదు అని. అప్పుడు సిరియా, నేను అందరి పర్మిషన్ తీసుకునే వచ్చాను, ఇప్పుడు నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మనం అందరం కలిసి భోంచేద్దామా అంటుంది. అలా అందరూ కలిసి తింటుంటారు. తిన్న తర్వాత సుజున్ని ఇంటి దగ్గరే వదిలేసి జింతా సిరియా ఇద్దరు అలా ఊర్లో తిరిగొద్దామని వెళ్తుంటారు. వాళ్ళు అంత సంతోషంగా ఉండడంతో సుజుని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన అన్న సిరియాని ఇష్టపడుతున్నాడు, తను సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను అనుకుంటుంది. అలా ఇద్దరు ఊర్లోకి వస్తారు. ఊర్లో ఉన్న అందరూ అంత అందమైన అమ్మాయి పక్కన జింతాని చూసి షాక్ అవుతారు. చిన్నప్పుడు అందరూ సిరియాని చూసి ఉంటారు, కాకపోతే చాలా రోజుల నుంచి ఊరికి దూరంగా టెంపుల్లోనే ఉండి పెరిగింది కాబట్టి ఇప్పుడు పెద్దయ్యాక ఎవ్వరికి సిరియా ఎలా ఉంటుందో తెలీదు. అందుకే అందరూ ఆశ్చర్యపోతారు. సిరియా బెస్ట్ ఫ్రెండ్ కూడా తనని గుర్తుపట్టదు. తర్వాత ఒక దగ్గర కూర్చొని సిరియా జింతా ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళలాగే మనం కూడా ఈ ఊరిని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటారు. తర్వాత సిరియా జింతాని వాళ్ళు చిన్నప్పుడు శబదం చేసుకున్న ప్లేస్ కి తీసుకువస్తుంది. అక్కడే ఒక నిజం చెప్తుంది. ఊరి పెద్ద నా దగ్గరికి వచ్చి నువ్వు ఒక బిడ్డని కనాలి, అది కూడా పెళ్లి చేసుకోనని చెప్పాడు. ఆ పెళ్లి చేసుకోవాల్సింది కూడా క్యూమాస్ అని. వాడు కూడా ఒక సెంటినలే కాబట్టి, అలాగే తను వాళ్ళ అమ్మ మాట నిలబెట్టాలి, ఈ ఊరిని కాపాడాలి కాబట్టి తను జింతాని ప్రేమిస్తున్నా సరే మనసులో దాచుకొని తను క్యూమాస్ అని పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. నిజానికి జింతా తనని ప్రేమిస్తున్నాడు అనుకోదు, కానీ జింతా తన మీద ఎంత ప్రేమ ఉందో బయటపడతాడు. కాకపోతే వాళ్ళిద్దరూ ఊరిని కాపాడాలని మాట తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఉన్న పనుల్లోనే వాళ్ళ జీవితాన్ని కొనసాగించాలి. కాకపోతే దానికోసం వాళ్ళ ప్రేమని సమాధి చేయాలని ఒకరిని ఒకరు సర్ది చెప్పుకొని అలా ఎవ్వరి దారుల్లో వాళ్ళు వెళ్లిపోతారు. తర్వాత ఊరి పెద్ద జింతాకి ఆర్డర్ వేస్తాడు. ఊళ్ళోకి డీమన్స్ వచ్చినట్టు సమాచారం వచ్చింది, నువ్వు వెంటనే వెళ్లి వాటిని అంతం చెయ్యి అంటాడు. దానికి జింతా కూడా ఒప్పుకొని బయటికి వస్తూ ఉంటే క్యూమాసా తనకి అడ్డుగా వచ్చి సిరియా తను పెళ్లి చేసుకోబోతున్న విషయం గురించి జింతా ఫేస్ ముందే చెప్తాడు. అలాగే తనతో అంటాడు, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం రా, నువ్వెలా సంతోషంగా ఉన్నావు, నువ్వు సిరియాని ప్రేమించడం లేదా అంటాడు. అప్పుడు జింతా ఊరికి మంచి జరగాలంటే ఇదే సరైన నిర్ణయం అంటాడు. అలా చెప్పి డీమన్స్ ని అంతం చేయడానికి వెళ్లిపోతాడు. ఇక్కడ ఇంతకు ముందు కనిపించిన ఆ 2 డీమన్స్ కనిపిస్తాయి. వాటిలో ఒకటి సుజుని దగ్గరికి వెళ్తుంది, ఇంకో డీమన్ జింతాతో ఫైట్ చేయడానికి వస్తుంది. అలా జింతాకి ఆ డీమన్ కి మధ్య అదిరిపోయే ఫైట్ జరుగుతుంది. చాలా కష్టం మీద ఆ డీమన్ చెయ్యిని జింతా నరికేస్తాడు. జింతా ఫైటింగ్ స్కిల్స్ కి ఆ డీమన్ చాలా మురిసిపోతుంది. అలాగే జింతాతో అంటుంది, అసలు నువ్వు కత్తినెందుకు చేపట్టావు అని. అప్పుడు జింతా అంటాడు, ఎవరైతే అమాయకులపై దాడి చేసి వాళ్ళ ప్రాణాల్ని తీస్తున్నారో వాళ్ళని అంతం చేయడం కోసమే నేను ఈ కత్తిని ఎత్తాను అంటాడు. ఇక్కడ ఇంకో డీమన్ సుజుని ముందకి వచ్చి తనని డీమన్ అంటుంది. నిజానికి ఇంకా సుజుని మనిషి రూపంలో ఉండటానికి వాళ్ళ అన్న జింతానే కారణం. తన మీద ఉన్న ప్రేమ వల్లే తను డీమన్ గా మారలేకపోతుంది. ఈ విషయం గురించి ఆ డీమన్ కూడా తెలుసు. అందుకే తను పథకం ప్రకారం సుజునితో మాట్లాడుతూ, నీ అన్న మీద పెద్ద అటాకే జరగబోతుంది, అందుకే తనని కాపాడడానికి నువ్వు నీ పవర్ ని ఉపయోగించి డీమన్స్ కి హెల్ప్ చేయాలి, నీ అన్న ప్రాణాలతో ఉండాలంటే నువ్వు ఇప్పుడు నాతో పాటు రావాలి అంటుంది. కానీ సుజుని తనతో రావడానికి ఒప్పుకోదు. అప్పుడే ఆ డీమన్ ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో సుజునికి చూపెడుతుంది. సిరియా క్యూమాసాతో కలిసి జింతాని మోసం చేసి తనని చంపేస్తారు అన్నట్టు తనకి విజన్ చూపిస్తుంది. దాంతో ఆ డీమన్ తో పాటు వెళ్ళడానికి సుజుని కూడా ఒప్పుకుంటుంది. ఇక్కడ ఇంకో డీమన్ జింతాని దారుణంగా కొడుతూ ఉంటుంది. అప్పుడే జింతా ఆ డీమన్ తో అంటాడు, అసలు మీరు మనుషుల్ని ఎందుకు చంపుతారు అని. అప్పుడు డీమన్, అది మా అలవాటు, మా పుట్టుకతోనే ఉంటుంది, దాన్ని ఎప్పటికీ మేము మార్చుకోము. అలా మళ్ళీ ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. ఈసారి ఆ డీమన్ జింతా ఒక చెయ్యిని నరికేసి తన కత్తిని కూడా విరగొడుతుంది. అప్పుడే జింతా ఆ విరిగిన కత్తి ముక్కను తీసుకొని ఆ డీమన్ గుండెల్లో దింపుతాడు. అది అక్కడే చనిపోతూ చివరిసారిగా జింతాతో అంటుంది, మేమిక్కడికి వచ్చింది ఒక పవర్ఫుల్ డీమన్ ని కలవడానికి. అలా చెప్తూనే ఆ డీమన్ చనిపోతుంది. అప్పుడే జింతాకి అర్థమవుతుంది, ఈ డీమన్స్ చెప్పేది నా చెల్లెలు సుజుని గురించే అని. అలా తను ఏదో చేద్దామని పోయేలోపే కట్టైన ఆ డీమన్ చెయ్యి జింతాని పట్టుకొని, నువ్వు కత్తి ఎత్తింది ఒక
ఒకరిని కాపాడడానికి అయితే ఆ కాపాడిన వాడిని నువ్వు కాపాడలేకపోతే అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటుంది. తర్వాత ఇక్కడ క్యూమాసా సిరియా దగ్గరికి వెళ్లి తన నోటి నుంచి బలవంతంగా జింతాపై ప్రేమ ఎంతుందో బయట పెట్టించడానికి ట్రై చేస్తుంటాడు. కానీ ఇంతకు ముందే జింతా సిరియా ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు ఈ ఊరి మంచి కోసం విడిపోవాలని. అందుకే ఇప్పుడు క్యూమాసాతో ఒక్కటవ్వాలని నిర్ణయం తీసుకుంటుంది. అదే టైంలో ఆ డీమన్ సుజుని తీసుకొని ఇక్కడికి వస్తుంది. వీళ్ళు నీ అన్నని మోసం చేసి ప్లాన్ వేసి నీ అన్నని చంపాలనుకుంటున్నారని నిజంగా చూపించాలి అని. ఆ డీమన్స్ చూసి సిరియా కూడా షాక్ అవుతుంది. తర్వాత ఇక్కడ జింతాకి మెలకు వస్తుంది. ఇప్పుడు విరిగిపోయిన తన చెయ్యి కూడా నార్మల్ అవుతుంది. అలా తను పైకి లేచి ఊరిని చూస్తే ఊరు మొత్తం తగలబడిపోతుంది. ఇక్కడ సుజుని సిరియాతో మాట్లాడుతూ నువ్వు చాలా మంచిదాని అనుకున్నాను, మా అన్నకి తోడుగా ఉంటావనుకున్నాను, అందుకే మా అన్న మీద ప్రేమతో తనకి దూరం కాలేక నేను ఇంకా చిన్న పిల్లలాగే ఉండిపోయాను. ఇప్పుడు మా అన్నకి నువ్వు కూడా ద్రోహం చేశావు. కానీ అప్పుడే సిరియా సుజునికి నచ్చజెప్పాలి అనుకుంటుంది. ఇదంతా ఊరి మంచి కోసమే మేము నిర్ణయం తీసుకున్నాము అని. కానీ సుజునికి ఏమీ అర్థం కాదు. తనకి కేవలం సిరియా మోసం చేస్తుందన్న విషయం మాత్రమే కనిపిస్తుంది. అప్పుడే ఆ డీమన్ సుజున్ని ఇంకా రెచ్చగొడుతుంది. అది నీ అన్నని మోసం చేసి చంపాలనుకుంది, పక్కనే ఉన్న నిన్ను కూడా మోసం చేసింది, నువ్వు ఇప్పుడు సిరియాని చంపాలి అంటుంది. అలా కోపంగా ఉన్న సుజుని పూర్తిగా డీమన్ లాగా మారిపోతుంది. అది చూసి క్యూమాసా తన మీద అటాక్ చేయడానికి వస్తే ఇంకో డీమన్ తనని పట్టుకొని బయటకి తీసుకువెళ్తుంది. ఇప్పుడు సుజుని సిరియాని చంపడానికి సిద్ధమవుతుంది. కానీ అంతలో జింతా అక్కడికి వస్తాడు. సుజుని కత్తి ఎత్తి సిరియాని నరకబోతున్నప్పుడే జింతా వచ్చి తనని కాపాడడానికి హక్ చేసుకుంటాడు. కానీ ఆలోపే సిరియా తల తెగిపడుతుంది. అప్పుడే జింతా సుజుని అడుగుతాడు, నువ్వు దానిని ఎందుకు చంపావు అని. అప్పుడు సుజుని తను మోసం చేసింది, అందుకే నా చేతిలో చచ్చింది అంటుంది. అది మోసం చేసింది చనిపోయింది, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకో అంటుంది. ఆ మాటలు వినగానే జింతాకి సుజుని మీద కోపం వస్తుంది. నువ్వు మనల్ని కాపాడి ఇంటికి తీసుకువచ్చిన ఫ్యామిలీనే మోసం చేశావు, నీకు తెలిసిన జింతా ఎప్పుడో చనిపోయాడు, ఇప్పుడు నేను కొత్త వాణ్ణి అంటాడు. అలా చూస్తూ ఉన్నప్పుడే ఇంతకు ముందు విరిగిపోయిన జింతా చేతిలో డీమన్ పవర్స్ వస్తాయి. అలా వెంటనే జింతా పూర్తిగా డీమన్ గా మారి సుజుని పై అటాక్ చేస్తాడు. తన బ్రదర్ తన మీద అటాక్ చేయడానికి రావడంతో సుజుని చాలా ఏడుస్తుంది. ఇక జింతా కూడా తనని వదిలేశాడు, తను ఒంటరి అయిపోయానని కోపంగా ఇక నిర్ణయం తీసుకుంటుంది. తను ఈ ప్రపంచాన్ని నాశనం చేయకుండా ఉండను అని. అలా వెంటనే జింతాపై అటాక్ చేయడానికి తన చెయ్యిని ముందుకు పెడితే జింతా తన చెయ్యిని పట్టుకొని తన మీద మొదటిసారి అటాక్ చేస్తాడు. కానీ సుజునికి ఏమీ అవ్వదు. అలా మళ్ళీ జింతా సుజునిపై అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ ఇంతకు ముందు వచ్చిన డీమన్ అడ్డుగా వస్తుంది. ఇదే సుజుని రెచ్చగొట్టి ఉంటుంది. అలా ఆ డీమన్ అడ్డు రాగానే సుజుని అక్కడి నుంచి పారిపోతుంది. అలా వెళ్తూ సుజుని అంటుంది, నేను ఈ ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసి లాస్ట్ కు నిన్ను చంపడానికి వస్తానని జింతాతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ అడ్డు వచ్చిన ఆ డీమన్ ని జింతా చంపేస్తాడు. కానీ చనిపోతున్నప్పుడు ఆ డీమన్ జింతాతో అంటుంది, నేను ఫ్యూచర్ ని చూశాను, ఫ్యూచర్ లో డీమన్స్ మొత్తం అంతమైపోయాయి, కానీ ఇప్పుడు సుజుని డీమన్ గా మారింది కాబట్టి ఇక డీమన్స్ అంతమవ్వవు అంటుంది. ఇప్పుడు జింతా చనిపోయిన సిరియాని పట్టుకొని గట్టిగట్టిగా ఏడుస్తూ తన మీద ఎంత ప్రేమ ఉందో బయట పెడతాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇప్పుడు జింతా నిర్ణయం తీసుకుంటాడు, ఈ ఊరు నుంచి బయటికి వెళ్లి బయట ఉన్న డీమన్స్ అన్ని అంతం చెయ్యాలి అని. అలాగే తన లోపల ఉన్న డీమన్ సుజుని చంపాలని రెచ్చగొడుతుంది. కాకపోతే తనని చంపకుండా వేరే మార్గాన్ని కూడా వెతకాలి అనుకుంటాడు. అలాగే జింతా వెళ్తున్నప్పుడు ఆ ఊరి పెద్ద దేవత దగ్గర ఉండే ఆ ఖడ్గాన్ని తీసుకువచ్చి జింతాకి ఇస్తాడు. ఇప్పుడు దేవతే ఈ ఊర్లో లేదు కాబట్టి ఆ ఖడ్గం ఎందుకోసం, నీ దగ్గర ఉంటే డీమన్స్ ని చంపొచ్చు అంటాడు. అలాగే ఆ కత్తి పట్టుకోగానే జింతా చాలా శక్తివంతంగా ఫీల్ అవుతాడు. అప్పుడే ఆ ఊరి పెద్ద జింతాకి మొక్కుతూ తనకి కొత్త పేరుని పెడతాడు, అదే జినియా. అలాగే జింతాతో ఇంకో విషయం కూడా చెప్తాడు, నాకు సిరియా గురించి నీ గురించి ముందు నుంచే తెలుసు, కానీ క్యూమాసా కూడా సిరియాని ఇష్టపడుతున్నాడు. ఒక తండ్రిగా కొడుకుకి నేను మేలు చేయాలి కాబట్టి సిరియాని తనకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను, ఇదంతా నా వల్లే జరిగింది అంటాడు. అలా జింతా ఆ ఊరు నుంచి బయలుదేరతాడు. అలా ఎపిసోడ్ 1 ముగుస్తుంది. మరి తర్వాత ఎపిసోడ్ కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.